యారో జిఎన్ఎస్ఎస్ రిసీవర్లు 100 కానీ గోల్డ్ కానీ మంచి యాక్యురసీ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బ్లూటూత్ ఆన్ చేసి డివైస్ కనెక్ట్ చేసి తర్వాత ఈఓఎస్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో 100 వాడితే 100, గోల్డ్ వాడితే గోల్డ్ కనెక్ట్ చేయాలన్నమాట. అది చేసిన తర్వాత డివైస్ కనెక్ట్ అయ్యాక మీకు మెయిన్ పేజ్లో పొజిషన్ వస్తుంది. ఆ పొజిషన్లో డిఫరెన్షియల్ స్టేటస్ డిజిపిఎస్ అని ఉంటుంది. అలాగే 3D RMS యాక్యురసీ అనమాట, అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు శాటిలైట్స్కి వెళ్తే మీకు శాటిలైట్లో ఎన్ని ఉన్నాయి కవరేజ్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మీ డేటా అంతా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అవన్నీ పొజిషన్లో కనిపిస్తాయి. ఇప్పుడు శాటిలైట్స్కి వెళ్తే అందులో GPS, గ్లోనాస్, గెలీలియో, బైడు ఇలాంటివి కనిపిస్తాయి. యారో 100 అనేది L1 బ్యాండ్ అనమాట. యారో గోల్డ్ అనేది L1, L2, L5 కూడా ఉంటుంది. అది ఇంకా ఎక్కువ యాక్యురసీ వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏమీ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఎస్బాస్ కనెక్ట్ అయింది. సో ఇక్కడ మనం మ్యాప్ వ్యూకి వెళ్తే దాంట్లో మన మ్యాప్ కనిపిస్తుంది. దాంట్లోనే మళ్ళీ మీరు కావాలంటే లేయర్స్ చేంజ్ చేసుకుంటే మీకు అక్కడ లేయర్స్ కూడా తెలుస్తాయి. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే బెటర్ యాక్యురసీ రావాలంటే డిజిపిఎస్ కానీ కార్స్ కానీ కనెక్షన్ అయితే చేసుకుంటాం అనమాట. దానికోసం డిఫరెన్షియల్ ట్యాబ్కి వెళ్తే దాంట్లో మీకు ఎంట్రిప్ ఆప్షన్ ఉంటుంది. ఎంట్రిప్లో మీరు ప్రజెంట్ సర్వే ఆఫ్ ఇండియా కార్స్ కనెక్ట్ చేసాం కాబట్టి ఆ ఐపీ అడ్రస్, యూజర్ ఐడి, పాస్వర్డ్ కొట్టి విఆర్ఎస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అప్పుడు అది ఆర్టీసీఎంలోకి వెళ్తుంది అనమాట. ఆర్టీసీఎం నుంచి రిసీవింగ్ అయినప్పుడు యాక్యురసీ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఫ్లోట్లో ఉంది. యాక్యురసీ వచ్చి మీకు 28 సెంటీమీటర్స్ ఉంది. ఇప్పుడు ఇంకా అలా తగ్గుతూ వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు మీకు మ్యాప్ చూసుకుంటే యాక్యురసీ బాగా క్లియర్ కనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు ఫ్లోట్ పోయి ఫిక్స్డ్ అనే ఆప్షన్ వస్తుందో ఆ ఫిక్స్డ్ వచ్చినప్పుడు యాక్యురసీ బాగా ఎంఎంలోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ 7 mm ఉంది. సో అలా ఈ యారో 100 కానీ గోల్డ్ కానీ మనం ఈ సర్వే ఆఫ్ ఇండియా కార్డ్స్ కానీ లేదంటే ఏదైనా డిజిపిఎస్కి కనెక్ట్ చేసుకుని యాక్యురసీని తగ్గించుకుని మనకి కావాల్సిన వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఈఓఎస్ అప్లికేషన్లో ఏంటంటే మనకి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లు యూజ్ చేయాలి. అదే డైరెక్ట్గా దీంట్లో పాయింట్స్ సేవ్ అవుతుంది అనమాట. ఆ లిస్ట్ ఏంటంటే ఈఎస్ఆర్ఏకి సంబంధించి ఉంటాయి. అందులో ఫీల్డ్ మ్యాప్స్ ఉంటుంది, కలెక్టర్ ఉంటుంది, ఆర్జిఎస్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఆర్క్ ఫీల్డ్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు తర్వాత ఆర్జిఎస్ సైట్లో లాగిన్ అయ్యి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అప్పటి నుంచి మీరు ఆ డేటాని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నేను స్కిప్ కొట్టేశాను సైన్ ఇన్కి. సో స్కిప్ చేసిన తర్వాత ఈ ఆర్క్ మ్యాప్ ఓపెన్ అయ్యింది. దాంట్లో నేను ఓల్డ్ టోపోగ్రఫిక్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నాకు యాక్యురసీ మ్యాప్ అన్నీ కనిపిస్తాయి అనమాట. సో ఇందులో మ్యాప్లో నేను చూస్తే నాకు 4 సెంటీమీటర్స్ ఉంది. అంటే ఇంకా నా యారో 100 దీంట్లో రికగ్నైజ్ అవ్వలేదు. సో ఏం చేయాలంటే ప్రొఫైల్కి వెళ్ళి ఫస్ట్ ఆ ప్రొఫైల్లో నా యారో 100 ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలన్నమాట. అప్పుడు ఈ మ్యాప్ సాఫ్ట్వేరు నా యారో 100 రెండు ఇంటిగ్రేట్ అవుతాయి. అప్పటి నుంచి అక్కడ యాక్యురసీ రావడం మొదలవుతుంది అనమాట. సో ఇప్పుడు నా హైట్ ఆఫ్ ది యాంటీనా 2 meters ఉంది. సో 2 పెట్టుకున్న యారో 100 అక్కడ ఉంది, కనెక్ట్ చేశాను. ఇప్పుడు నేను మ్యాప్లోకి వెళ్ళి చూస్తే నాకు అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట, యాక్యురసీ అండ్ మ్యాప్తో పాటు కలిసి. సో ఇప్పుడు నేను ఓపెన్ చేశాను, మళ్ళీ ఓల్డ్ టోపోగ్రఫీకి వెళ్ళాను, జీపీఎస్ డివైస్ కనెక్టింగ్ అని వచ్చింది, ఎక్వైర్ అవుతుంది పొజిషన్. సో ఇది ఓన్లీ ఏదైనా కార్స్ అలాంటివి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే వస్తుంది అనమాట. లేదంటే యారో 100 సబ్మీటర్లో యాక్యురసీ ఇస్తుంది.